హర హర మహదేవ శంభో శంకర నమశివాయ. జూన్ 1వ తేదీ ఆదివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీ సలహాలు ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా పొదుపు చేయాలనే తెలుసుకుంటారు. రోజువారీ జీవితంలో ఇవి మీకు ఉపయోగపడతాయి. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికి మంచిగా పంచగలిగేదే. ఈ రోజు మీ ఎజెండాలో ప్రయాణం, వినోదం, సోషలైజింగ్ అనేవి ఉంటాయి. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. ఈ రోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వల్ల మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి. మంచి పుస్తకాలు చదవటం, వినోద కార్యక్రమాలు చూడటం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం వంటివి ఈరోజు చేస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దృఢంగా ఉండటానికి పాలు, పెరుగు, కర్పూరం, తెలుపు పువ్వులు దానం చేయండి. సో ఈ రోజు బాగుంటుంది. ఈ రోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆరోగ్యం కోసం కొత్త శ్రద్ధ అవసరం అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి. ఈరోజు మీ జీవితంలో వసంతం వంటిది, ఫుల్ రొమాన్స్ ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో అంతే అందంగా ఉంటారు. మీరు ఈరోజు మొత్తాన్ని వృధా చేస్తామని భావిస్తారు. కావున ఈ రోజుని మీరు పనికొచ్చే విధంగా చూసుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మానసిక ఒత్తిడిని వదిలించుకోవడానికి మీ మంచం 4 కాళ్ళల్లో బంగారం లేదా రాగి మేకులు అనేది ఉంచడానికి ప్రయత్నించండి. ఈరోజు సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి, ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకుగా ప్రవర్తించండి. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. కాలం విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో వశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో లేదంటే స్నేహితులతో కలిసి ఈ రోజు ఇంటర్నెట్లో సినిమాను వీక్షిస్తారు. ఇది మీకు ఆహ్లాదాన్ని కూడా అందిస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను, గోధుమ రంగు కుక్కలకు ఆహారంగా పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పండి. అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది. మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి సంఘటనలు, కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు అవుతుంది. ఇది మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలసిపోయేటట్లు చేసే రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. చెట్టు నీడ కింద కూర్చున్న తర్వాత మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని పొందుతారు. జీవిత పాఠాలను తెలుసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాత్రిపూట పక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుకోండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని చెట్టులో పోసేయండి. ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు సంపద, ఉద్యోగం చాలా బాగుంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కొంచెం కోపానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కోపం తగ్గించుకోండి. దానికి అణుచుకోకుండా శరీరానికి అది సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దానిని తగ్గించుకోవడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి. అలాగే ఉద్రేక భరిత పరిస్థితిని వదిలేయడమే మంచిది. సో ఇంత పూర్వంగా ఉన్న విధంగా మీ భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఈ రోజు మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అది
అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సరదాలకు వినోదాలకు ఈరోజు కొంచెం మంచి రోజు. భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ అస్సలు చేయొద్దండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించండి. మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం మీకు చాలా బాగుంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే బలమైన పునః నిశ్శబ్దం, అలాగే నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలోకి ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. రొమాన్స్కి ఈరోజు అవకాశం లేదు. మీకు వారు సరైన వారు కాదు. మీ సమయం పూర్తిగా వృధా అవుతోందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను, వ్యక్తులను విడిచిపెట్టండి. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అసహనంతో ఉండటం మీకు మీ పనికి మంచిది కాదు. దీని ఫలితంగా ఎటువంటి నష్టమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన, ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రసాదం అందించండి. అవసరమైన వ్యక్తులకు ఆహార ఉత్పత్తులను దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం కొంచెం పర్వాలేదు. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి ఒత్తిడిని దాటడానికి పనికొచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవటంలో లీనమవ్వండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈరోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు పూర్తి స్థాయిలో జరుగుతుంది. మీరు ఈరోజు పనిని రేపటికి వాయిదా వేసుకున్నట్లయితే మీ ప్రతికూల ఫలితాలు అనేది తలెత్తే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ రోజును ఫలవంతంగా చేసుకోవడానికి ఒక సాధువుకు నలుపు తెలుపు బట్టలు దానం చేయండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే జీవితాన్ని ఆనందంగా సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు మీకోసం సంతోషం, ఆనందం వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి. అనవసర పనుల వలన ఈరోజు సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసిన వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పసుపు రంగు గాజు సీసాలో నిల్వ చేసిన నీటిని సూర్యకాంతిలో ఉంచి ఆ తర్వాత మీరు తాగండి. ఈరోజు ఆరోగ్యం, సంపద అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేస్తాయి. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాఠాలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలు ఉంటాయి. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. ఈరోజు మీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. దీని ఫలితంగా మీరు సహోద్యోగుల ఆకర్షణకు గురవుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ జీవితం మీకు అద్భుతంగా ఉండాలి అంటే నలుపు తెలుపు దుస్తులను ఎవరికైనా సాధువులకి పంచిపెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది.
ఇక మకర రాశి విషయానికి వస్తే తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజని చెప్పాలి. అనుకోని బిల్లులు ఖర్చులు పెరుగుతాయి. గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులను పొందుతారు. మీ శక్తిని అభిరుచిని ఈ రోజు పునర్జీవం చేయడానికి వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ వారాంతము మీరు సాధన చేయాలనుకుంటారు, కానీ చికాకు మిమ్మల్ని ఒడిసి పట్టుకుంటుంది. మీరు సమయాన్ని వృధా చేయకుండా ఉంటే మీకు మంచిది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి, పూజించండి. ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకి కుటుంబం బాగానే ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీకు సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవటం వలన అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఈ రాశికి చెందిన వాళ్ళు ఈరోజు ఇతరులను కలవాలనుకుంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కేటాయిస్తారు. మీతో కలిసి ఉండటం గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చు. మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడం వల్ల స్థిరమైన బలమైన ప్రేమ జీవితాన్ని ఈ రోజు మీరు పొందుతారు. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉంటాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైన జాయింట్లకు ఈ రోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి. ఈ రోజు మీ తోబుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను నెరవేరుస్తారు, కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. కుటుంబ వేడుకలు కొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి, కానీ ఎంపికలో భద్రంగా ఉండండి. మంచి స్నేహితులనే మీరు ఈరోజు తెలుసుకోండి. మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవాల్సిన రోజు అవుతుంది. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈరోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతోందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను, వ్యక్తులను విడిచిపెట్టండి. ప్రేమ, మంచి ఆహారం, వైవాహిక జీవితానికి కనీస అవసరాలు, వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవిస్తారు. మీరు ఈరోజు మీ యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవటకు పార్క్ గాని, జిమ్ గాని వెళ్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల పరిమాణాన్ని ఎక్కువగా వాడండి. ఇలా వాడటం వల్ల, అంటే కారం ఎక్కువగా తినటం వల్ల ఆర్థిక శ్రేయస్సుకు మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది వాళ్ళ జూన్ 1వ తేదీ ఆదివారం 2025 రాశి ఫలాలు. ప్రతిదీ పాటించండి, పరిహారాలు చేసుకోండి, కష్టపడి పని చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఆ శివయ్య ఆశీస్సులు ఉంటాయి. మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ.